కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గురువారం మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. మంత్రి ఈ ప్రాజెక్టులో భాగంగా భగత్ సింగ్ నగర్ నుంచి శ్రీపతి నగర్ వరకు నూతన సీసీ రోడ్డును నిర్మించనున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు రవాణా మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గతంలో మందమరిలో రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటికే సుమారు 70% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పట్టణ, గ్రామ ప్రాంతాల మధ్య తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కృష్ణయ్య సార్, శ్రీనివాస్ ముందు రావాలి. ముందు వచ్చిందా? ముందు రాలేదు. కన్నడ అవకాడు సీసీ కెమెరా రాసుకోండి. నవీన్ ఏడి ఈ నదిలో లెటర్ తీసుకో. ఆర్టీసీ పొద్దున ప్రభాకర్. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మందమరిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని రోడ్లు ఏదైతే మరమ్మత్తు అవసరమో, ఇంతకుముందు ఎక్కడ కూడా వార్డులలో రోడ్లైనా కానీ నాలీలైనా కానీ ఏమి నిధులు పెట్టలేదు. కానీ మొత్తం మందమరి ఏరియాలో రోడ్ల గురించి సీసీ రోడ్స్, నాలీలు నిధులు పెట్టి పండు కూడా సుమారు 70% వరకు కూడా పండు పూర్తిగా కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. దీపక్ నగర్లో 16th వార్డులో రోడ్ల పరిస్థితి ఎట్లున్నది. ఇక్కడ కూడా రోడ్లు సరిగా లేనప్పుడు ఇక్కడ 12 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తొందరలోనే ఈ పని కూడా పూర్తిగా అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా మన ఈ మందమరి మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు రోడ్స్ కోసము, నాలీల కోసము, ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైతే షిఫ్ట్ కావాలి ఇవన్నింటికి కూడా 18 కోట్ల రూపాయలు ఇక్కడ మన మందమరికి శాంక్షన్ చేసినారు. మేము ఇదే ఆదేశాలు ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారికి. తొందరగా ఈ పనులన్నీ కూడా టెక్నికల్ శాంక్షన్ తీసుకొని తొందరగా పనులు కూడా ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరి ప్రాంతంలో ప్రత్యేకంగా మనము ఏదైతే ఆలోచన ఉండేనో ఇక్కడ మనకు శ్మశాన వాటిక పూర్తిగా చేసుకోవాలి. ఇంకొక శ్మశాన వాటిక కూడా ఈ ప్రాంతానికి అవసరము. దానికోసం కూడా నిధులు కేటాయించాము. ఇంకా అంబేద్కర్ భవను, ఇతర భవనాల కోసం కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలకు ఏదైతే వారికి అందరికీ కూడా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇవన్నిటికీ కూడా సరిగా భవనాలు అవసరము. సో వచ్చే సంవత్సరము ఇవన్నీ భవనాలు కూడా కట్టిస్తూ ఈ సోలార్ లైటింగ్ అన్నీ మందమరిలోనే కాక మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాలలో కూడా సోలార్ లైటింగ్ అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే అంధకారంగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా, అక్కడ సోలార్ లైట్స్ కూడా అక్కడ పెట్టిస్తున్నాము. సో ఈ పట్టణానికి ఏదైతే అమృత్ స్కీమ్లో
30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందో అవి కూడా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. ఈ 3 చోట్ల చెన్నూరు టౌన్, ఖైతాన్పల్లి, మందమరి సుమారు 100 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద నిధులు శాంక్షన్ అయినాయి. పనులు కూడా నడుస్తున్నాయి. ఈ వచ్చే సంవత్సరంలో జూన్, జూలై వరకు ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెనుకబడుతున్నాము, ఎందుకంటే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే అవసరం ఉన్నది. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడే బాగుంటుందని చెప్పి చెప్తూ మందమరి ఏరియాలో మొన్న కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అర్హతలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వచ్చే సంవత్సరము ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వబోతున్నాము. సో ఎవరైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నారో సుమారు 2 లక్షల ఇల్లులు ఆల్రెడీ కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా ఇంకా 3 లక్షల ఇల్లు కడతారు. సో అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో రాలేదో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ కూడా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇల్లులు లభిస్తాయి. నమస్కారం. సో ఈరోజు గవర్నమెంట్ మంత్రి గారు చేతి మీద 19 వార్డ్ సంబంధించిన మందమరికి సంబంధించిన మున్సిపాలిటీలో రోడ్ వర్క్స్కి శిలాఫలకం చేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి అండ్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయారిటీ పరంగా కూడా అన్ని మున్సిపాలిటీలో అండ్ రూరల్ ఏరియాలో కూడా ఫస్ట్ రోడ్ డ్రైన్స్ సార్ ఇన్స్ట్రక్షన్స్ పరంగా టేకప్ చేయడం జరిగింది. దాదాపు అంటే కైతన్పల్లి మున్సిపాలిటీలో ఆర్ మందమరి మున్సిపాలిటీలో ఆర్ చెన్నూరు మున్సిపాలిటీలో సెచ్యురేషన్ బేసిస్లో ప్రయారిటీ పరంగా చేసుకొని అన్ని చోటాలు అట్లీస్ట్ రోడ్ డ్రైన్స్ ఉండాల్సింది. దాంతోపాటు సార్ ఈసారి సిఎస్ఆర్ అండ్ డిఎఫ్టీ కింద లైట్స్ కూడా ప్రపోజ్ చేశారు. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తున్నాయి అట్లా చెప్తే సార్ ఎలక్ట్రిక్ అది కాకుండా సోలార్ పెట్టడం జరిగింది. సో మాకు కూడా సార్ యూఎల్బీకి కొంచెం కాస్ట్ తగ్గిపోతుంది. సో దాని నుంచి వేరే డెవలప్మెంటల్ వర్క్ టేకప్ చేస్తాం. దాంతోపాటు మనం అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్ టేకప్ చేయడం జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ అయ్యి మందమరికి 18 crores పైన, చెన్నూరుకి 15 crores, కైతన్పల్లికి 15 crores, దాంతోపాటు అదర్ డెవలప్మెంటల్ వర్క్ అమృత్లో పైప్ లైన్ ఇప్పుడు చేస్తున్నాము. సేమ్గా మందమరిలో ట్యాంక్ ప్లస్ పైప్ లైన్, చెన్నూరులో 3 ట్యాంక్ ప్లస్ పైప్ లైన్స్ అన్నీ చేస్తున్నాము. వర్క్స్ కూడా మూవ్ అవుతుంది. సో దట్ ఒక పట్టణం ప్రాంతంలో ఉన్న అన్ని బేసిక్ ఫెసిలిటీ మంచిగా, డ్రైన్ ఉంటే శానిటేషన్ మంచిగా ఉంటుంది, రోడ్ ఉంటే కన్వీనియంట్గా ట్రావెల్ చేయడానికి ఉంటుంది, లైట్స్ ఉండాల్సింది, సేమ్గా వాటర్ సప్లై ఉండాల్సింది, అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి ఒక అన్ని పట్టణం ప్రాంతంకి మనం మోడల్ పట్టణం ప్రాంతం లాగా మార్చాలి. ఆ ఆలోచనతోటి ఈరోజు సార్ చేతి మీద వర్క్ ప్రారంభమైంది. అండ్ మనం త్వరలో దానికి పూర్తి చేసేసి అందరూ పబ్లిక్కి ఉపయోగపడుతుంది అట్లా మనం చేస్తాము. అండ్ ఈరోజు క్రిస్మస్ కూడా ఉన్నాయి. సో మా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత